ఉగాది పండగ ఇంకా 10 రోజులుంది. సాయంకాలం 5 గంటలవుతోంది. భారతి, లత వంట ప్రయత్నంలో ఉన్నారు. మాధవి, సుమతి కూడా వచ్చి అక్కడే కూర్చున్నారు. ఏదో కూర నార తరిగిద్దాం అన్నట్టు. అక్కయ్య, ఈసారి పండక్కి మనమే బజారుకి వెళ్లి బట్టలు తెచ్చుకుందాం అంది లత. మిగిలిన ముగ్గురు తెల్లబోయారు ఆ మాట విని. ఏం రారా అంది లత మళ్ళీ. మాకు రావాలనే ఉంటుందమ్మా. మనం స్వయంగా వెళ్ళి 4 రకాలు చూసి మనకు నచ్చినవి తెచ్చుకోవాలని ఎవరికుండదు చెప్పు. కానీ ఈ ఇంటి కోడళ్ళు ఇంతవరకు అలా బజారుకి వెళ్ళడం జరగలేదట. అత్తగారికి ఇష్టం ఉండదు, మీ బావగారులకి ఇష్టం ఉండదు అంది మాధవి. అది కాదు లత, నువ్వు మరిది గారిని అడిగి చూడు. ఆయన ఒప్పుకుని నిన్ను వెళ్ళమంటే మా వాళ్ళు మమ్మల్ని పంపిస్తారేమో. సరదాగా నలుగురం కలిసి వెళ్ళి మనకు నచ్చిన రకాలు ఎంచుకుని తెచ్చుకోవచ్చు అంది భారతి ఉత్సాహంగా. నిజమే, నీ మూలంగానైనా మా సరదాలు కాస్త తీరతాయేమో చూద్దాం అంది సుమతి. రాత్రి అందరి భోజనాలు పనులు అయ్యి ఎవరి గదిలోకి వారు పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఏమండి, పండక్కి నేను ఎలాంటి చీర కొనుక్కోను ఉపోద్ఘాతంలా అంది లత. నీ ఇష్టం. షాపు కుర్రాడు మూట తీసుకుని వస్తాడుగా, అందులో నీకు నచ్చింది ఏదైనా సరే తీసుకో. భార్య అందించిన తాంబూలం నములుతూ ఉదారంగా అన్నాడు గోవిందు. తమ పెళ్ళయ్యాక ఇన్ని పండగలొచ్చినా ఎప్పుడూ అడగంది ఇవాళ ఇలా అడగడంలో అంతరార్థం ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ. అది కాదండి. ఆ తర్వాత మాటలు చెప్పడానికి తడుముకుంటున్నట్లు ఒక్క నిమిషం ఆగింది లత. అబ్బా, నాకు కళ్ళ మీదకి నిద్ర కూరుకొస్తోంది. త్వరగా చెప్పు. నీకు నూలు చీరొద్దు, పట్టు చీర కావాలి అని అడగాలనుకుంటున్నావు కదూ. ఒకవేళ నీ మనసులో అలాంటి కోరికే కనుక ఉన్నట్లయితే ముందుగానే చెప్పేస్తున్నాను. నాకంత శక్తి లేదు. మేం సామాన్య సంసారులం. 30-40 రూపాయల్లో సాదా చీర ఏదైనా తీసుకుంటే తీసుకో, లేకపోతే మానేయ్. ఖచ్చితంగానేసి దుప్పటి కంఠం దాకా కప్పుకున్నాడు గోవిందరావు. లత మనసు చివుకుమంది. అసలు తాను అడగబోయిందేంటి, భర్త ఊహించిందేంటి? ఆడదంటే కేవలం నగలు, పట్టుచీరలు కావాలనే ఒక బొమ్మ అని వీళ్ల ఉద్దేశం కాబోలు. భర్త అనురాగం పంచుకుంటూ అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతున్న స్త్రీ చివరికి కడుపు నిండా తిండి లేకపోయినా బాధపడదు అని వీరికి తెలియదు కాబోలు. అసలు ఈ ఇంట మగవారికి భార్యని అభిమానించడం అంటే ఏంటో తెలుసా అనుకుంది. ఉదయం లేచిన దగ్గర నుండి ఆడవాళ్లకి వంటగదిలో ఏదో పనులతో సతమతమవడంతోనే సరిపోతుంది. అన్నదమ్ములు హాయిగా కడుపు నిండా కాఫీ తాగి తల్లితోనూ అక్కగారితోనూ 9 గంటల దాకా కబుర్లు చెప్పి గబగబా స్నానాలు భోజనాలు కానిచ్చి ఆఫీసులకి పరుగు పెడతారు. సాయంకాలం ఆఫీసు నుండి వచ్చాక కూడా అంతే. ఆడవాళ్లు ఇంటి పనితోనూ పిల్లలతోనూ సతమతమవుతూ ఉంటే మళ్లీ తాపీగా కాఫీ తాగి రాత్రి భోజనం వేళదాకా మళ్లీ తల్లితోనూ అక్కగారితోనూ ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆరుగురు ఒక్కసారే భోజనానికి రావడం, అదైన తర్వాత మళ్లీ బాతాకానీలో పడిపోవడం. తల్లికి అక్కగారికి కళ్ళ మీదకి నిద్ర కూరుకొచ్చి వాళ్ళు ఆవలిస్తుంటే అప్పుడు వాళ్ళ మంచాలకున్న దోమతెరలు వాల్చి ఆ గదిలో పెద్ద లైట్ అరిపి బెడ్ లైట్ వెలిగించి తలుపులు దగ్గరగా వేసి ఎవరి గదుల్లోకి వాళ్ళొస్తారు. అప్పటికి చిన్నపిల్లలు గాఢ నిద్రలో మునిగిపోయి ఉంటారు. భార్యామణులు మాత్రం కళ్ళు కాయలు కాచిపోయేలా వారి వారి భర్తల రాక కోసం ఎదురు చూసి చూసి చివరికి కళ్ళు మూతలు పడిపోతుంటే విసుగ్గా నడుము వాలుస్తారు. అప్పుడు గదిలోకొచ్చిన భర్తతో వారు చెప్పుకునే కష్టం సుఖం గాని అచ్చట ముచ్చట గాని ఏమీ ఉండవు. ఒకవేళ భార్య ఏదైనా అడగబోయినా ఇదిగో ఇప్పుడు గోవిందు చిరాకు పడినట్లే భార్యల్ని కసురుకుంటారు. అలాగే రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలు పుడతారు, పెరుగుతారు. భార్యల కష్టం సుఖం సరదా సంతోషం ఏదీ అక్కర్లేనట్టే ఆ ఇంటిలో మగవారికి పిల్లల మంచి చెడు కూడా అక్కర్లేదు. వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి మాత్రం తీసుకువెళతారు విధి లేనట్లు. అదైనా 1-2 రోజులు. ఇంట్లో ఆడవారే ఆ మందు ఈ మందు వాడాక కూడా తగ్గకపోతేనే ఇహ వాళ్ళ చదువు సంధ్యా విషయం కాని వారికి స్కూల్లో చెప్పిన పాఠాలు అర్థమవుతున్నాయో లేదో అని కాని వారు ఒక్కనాడు కూడా కనుక్కోరు. కాని సంవత్సరాంతం పరీక్షలు జరిగి పిల్లలు పాస్ కాకపోయినప్పుడు మాత్రం వాళ్ళ తాట ఊడిపోయేలా చావు కొడతారు. లత అత్తవారింటికొచ్చాక మిగిలిన విషయాలన్నీ కళ్ళారా చూసింది కాని ఇంకా పిల్లలకి స్కూల్లో పరీక్షలవడం, ఒకవేళ ఫెయిల్ అయితే తండ్రి చేత చావు దెబ్బలు తినడం ఇంకా జరగలేదు. బహుశా అది ఈ సంవత్సరం జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే బిఏ పాస్ అయిన తోటి కోడలు ఇంటికొచ్చిన వారం రోజుల్లోనే మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ పిల్లల గోడు ఆమెతో చెప్పుకుని రోజు కాసేపు వాళ్ళ చదువు సంధ్యల విషయం కనుక్కోమని బ్రతిమలాడుకున్నారు. అందరూ కలిసి ఆ పని ఆమెకు అప్పగించినందుకు గాను ఆమె వంతు ఇంటి పని తాము ముగ్గురు చేస్తామని కూడా వారన్నారు. అదేమాట,
నాకు చేతనైన మట్టుకు ఇంటి పని చేస్తాను. సాయంకాలం కాసేపు వాళ్ళ పాఠాలు కనుక్కుంటాను కదా అని రోజంతా మరే పని లేకుండా ఉండనా? అంది లత నవ్వేస్తూ. ఆనాటి నుండి సాయంకాలమో లేక రాత్రి భోజనాలయ్యాకనో స్కూలుకి వెళ్లే పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ చెప్తుండేది. అది పిల్లలకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుండేది. మనసు చివుక్కుమని ఉత్సాహం చచ్చిపోయి మౌనంగా ఉండిపోయిన భార్య చెయ్యి పట్టి దగ్గరికి తీసుకుంటూ, ఇంతకీ నువ్వు అడుగుతానన్నది అడగనే లేదు అన్నాడు గోవిందు. భక్తులడిగిన వరం ఏదైనా సరే మరి వెనక ముందు చూడకుండా ఇచ్చేసే సాంబశివుళ్ళ. ఏం లేదు అనేసింది లత నిరాసక్తంగా. అదుగో అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. ఏదో అడుగుతానన్నావు, అంతలోనే లేదంటావేం? అతని గొంతులో ఎలాంటి ఆప్యాయత మార్దవం లేకపోయినా ఇహ తప్పదని మెల్లగా తన మనసులో మాట బయట పెట్టింది లత. నీకేం మతిపోలేదు కదా? ఈ ఇంటికి ఈ ఊర్లో ఎంత గౌరవం ఉందో, ఎలాంటి ప్రతిష్ఠ ఉందో నీకు తెలిసినట్లు లేదు. ఈ ఇంటి కోడళ్ళు బయటికి రావడం అనేది పెళ్లిళ్ళు పేరంటాలైన సందర్భంలోనే, అంతేకాని ఇలా బరితెగించి బజార్లంట తిరగడం మా ఇంటా వంట లేదు. నాన్నగారు పోయి 2 సంవత్సరాలైనా కాకుండానే ఈ ఇంటి ప్రతిష్ఠ మంటగలిపే పని చేస్తానంటారా మీరు? అయినా ఇంతవరకు వదిలినప్పుడు ఇలా అడగలేదు. నువ్వొచ్చి వాళ్ళకన్నీ నేర్పుతున్నట్లున్నావు అన్నాడు. మరింకేం మాట్లాడాలో తెలియలేదు లతకి. తెల్లవారింది. తల్లి, కూతురు, కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు. పండక్కి బట్టలు కొనాలిగా, నారాయణ షాపులో చెప్తే పంపిస్తాడు. ఇంకా ఆలస్యమైతే మంచి రకాలనే అయిపోతాయి అంది దుర్గమ్మ. మొన్నవాడు పట్టుకొచ్చిన రకాలేం బాగుండలేదు. ఈసారి నేనే వెళ్ళి తీసుకొస్తాను అంది సుందరి. అవునక్క, ఆ పంచే పిల్లలకి రెడీమేడ్ బట్టలు తీసుకొచ్చాయి అని ముక్తకంఠంతో అన్న నలుగురు తమ్ముళ్ళు తలో 100 రూపాయలు తెచ్చి అక్కగారి చేతిలో పెట్టారు. వాళ్ళంతా అవతలకు వెళ్ళిపోయాక లత మెల్లగా అంది. ఇంటి కోడళ్ళు బజారుకి వెళితే ఇంటి ప్రతిష్ట మంటగలుస్తుంది కాని కూతురు వెళితే ఏం పర్వాలేదు కాబోలు అని. అయ్యో, ఆ వెళ్ళేటప్పుడు ఆవిడ వేషం ఎలా ఉంటుందో చూడు అంది మాధవి అకసుగా. ఓసారి ఎప్పుడో తెచ్చింది బాబు, ఏం బాగుండలేదు అంది సుమతి. ఆ షాపు కుర్రాడు తెస్తేనే నయం. 10 చీరల్లో ఒక చీర ఎంచుకోవచ్చు. ఈవిడ వెళితే ఇహ ఆవిడ తెచ్చింది కట్టుకోవాల్సిందే అంది భారతి. మధ్యాహ్నం 3 గంటల వేళ తిరిగ్గా ముస్తాబవడం మొదలుపెట్టింది సుందరి. బన్ను పెట్టి తాటికాయంత సెగ చుట్టుకుని దాని చుట్టూ పెరట్లో పూసిన కనకాంబరం పువ్వులన్నీ మాల కట్టుకుని పెట్టుకుంది. ముఖానికి అంగుళం మందాన పౌడర్ అద్దుకుని నుదుట చీరకి మ్యాచ్ అయ్యే రంగులో పెన్సిల్తో బొట్టు దిద్దుకుంది. షిఫాన్ చీర కట్టుకుని కళ్ళకి గాగుల్స్, కాలికి హై హీల్స్ వేసుకుని చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఊగించుకుంటూ ఆవిడ బయలుదేరుతుంటే తోటి కోడళ్లు నలుగురు పెరటి వాసారాలోకి వెళ్లి ముసిముసిగా నవ్వుకున్నారు. లేకపోతే ఆ నవ్వు అత్తగారి కంటగాని ఆడబిడ్డ కంటగాని పడిందంటే అక్కడికక్కడే వాళ్ళకి ఉరి పెట్టేస్తారని. రాత్రి 7 గంటలవుతుంటే పెద్ద పెద్ద ప్యాకెట్లతో రిక్షా దిగింది సుందరి. తమ కోసం తీసుకొచ్చిన బట్టలు చూసుకోవాలని తోటి కోడళ్ళు పిల్లలు మధ్య హాల్లో చేరారు. కాని సుందర అక్కడికి రాలేదు. ఆ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడికి తల్లిని తమ్ముళ్ళని పిలిచి వాళ్ళు లోపలికొచ్చాక తలుపు గడియ పెట్టుకుని ప్యాకెట్లు విప్పింది. అందరూ చూడ్డమయ్యాక వాటిని తన బీరువాలో సర్ది తలుపు గడియ తీసింది. అంతవరకు తమను కూడా పిలుస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్న మాధవి వాళ్ళు పిల్లలకి అన్నం పెట్టడం కూడా మరిచిపోయారు. ఇంకా వడ్డించలేదా అంటూ సుందరి వంటగది వైపు వచ్చేసరికి అప్పుడు అగ్గగలాడుతూ పెద్దవాళ్ళకి మామూలుగా నట్టింట్లో కంచాలు పెట్టి ఇహ నిద్ర కాగలేరని పిల్లలు కూడా వరండాలో కంచాలు పెట్టింది. ఇవాళ ఇంతవరకు పిల్లల భోజనాలు కాలేదేం? వంట ఆలస్యమైందా అంది దుర్గమ్మ కంచం ముందు కూర్చుంటూ. ఎలా అవుతుంది? నీ కోడళ్ళకి పని మీద ధ్యాసుంటే కదా. అందులో ఇవాళ నేను ఇంట్లో కూడా లేనేమో, ఇహ వాళ్ళ మూతులు మూతులు తగిలించుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చునుంటారు అంది సుందరి కొరకొరా చూస్తూ. అవునక్క, నువ్వింట్లో ఒక్క నిమిషం లేకపోతే ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతాయి. ఈ కోడళ్ళకి 2 పూట్ల 2 కంచాలు ఖాళీ చేయడం తెలుసు కాని పనికి మాత్రం ఒళ్ళొంగదు అన్నారు నలుగురు తమ్ముళ్ళు ఏకగ్రీవంగా. అందరి భోజనాలు పనులు అయ్యాయి. మరి మన బట్టలు మనకి చూపించదా అంది లత మెల్లగా. అది వరకు ఇంతే చేసింది. ఆ పండగ నాడు బీరువా తీసి అందరికీ ఇస్తుంది అంది మాధవి. అడిగినా చూపించదా అంది లత విస్తుబోతూ. ఏమో మరి, మాకంత ధైర్యం లేకపోయింది. నువ్వు అడిగి చూడు అంది భారతి. లత ఒకసారి అటు ఇటు చూసి ఉషని దగ్గరగా పిలిచింది. నువ్వు అత్తయ్య గదిలోకి వెళ్ళి ఇవాళ మనందరి కోసం కొన్న బట్టలు ఒకసారి అడిగి పట్టుకొస్తావా అంది. ఓ తెస్తాను అని ఉష ఉత్సాహంగా పొరుగు పెట్టింది. ఆ గదిలో తల్లి కొడుకులు కూతురు యథాప్రకారం కొలువు తీర్చున్నారు. ఉష వెళ్ళడిగింది మేనత్తని బట్టలు చూస్తారట, ఒకసారి ఇమ్మన్నారు అని. ఇప్పుడు వీలేదని చెప్పు, పండగ నడుస్తానులే అని సుందరి ఒక్కసారి కసిరేసరికి
ఉష బిక్కముఖం వేసుకుని వెనక్కి వచ్చేసింది. మన భర్తల సంపాదనతో మనకి బట్టలు కొందెచ్చింది. అవి మనకి కావలసిన రంగులు రకాలు ఎంచుకోవడానికి మనకి అధికారం లేకపోతే మానే, వాటిని కళ్ళారా చూసుకునే స్వతంత్రం కూడా మనకి లేదు. ఆవిడ దయతలిచి ఇచ్చినాడు మనం వాటిలో ముస్తాబైతే మన పతిదేవుళ్ళు సంతోషిస్తారు అంది లత రోషంగా. అంతేనమ్మా అంటూ మిగిలిన వారు తలలు ఊగించారు. ఆవాళే ఉగాది పండగ. ఇంటిల్లపాది చీకటితోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానాలు చేశారు. తర్వాత పిండి వంటలతో భోజనాలు చేశారు. రోజు కంటే వంట అది ఎక్కువ కావడం వల్ల కోడళ్ళందరికీ ఒళ్ళంతా విరగ్గొట్టినట్లుగా ఉంది. అందుకే కాసేపు నడుము వాలుద్దాం అని పడుకున్న వారికి ఉదయం చీకటితో లేవడం వల్ల, పని హైరానా వల్ల నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకున్నారో వాళ్ళకి తెలియదు గాని సుందరి కేకలతో త్రుళ్ళిపడి లేచారు. టైం చూశారు. ఎంత చేస్తే వాళ్ళు నిద్రపోయింది అరగంట కూడా లేదు అనుకుంటూ లేచి మళ్లీ పనుల్లోకి జొరబడిపోయారు. లోపల నుండి సుందరి, ఆమెతో పాటు నలుగురు తమ్ముళ్ళు దండకం చదువుతూనే ఉన్నారు. పండగ పూట ఇంటి కోడళ్ళు పగలు నిద్రపోతే ఇహ ఆ ఇంటికి చుట్టుకునే దరిద్రం అంతా ఇంత కాదట. అదంతా వింటూ పండగ పూట కూడా చివాట్లు తిట్లు తప్పలేదు మనకి, ఎంత పుణ్యం చేసుకుని పుట్టామో అంది లత. సరే అలాగే మరి కాసేపు గడిచాక సుందరి తాను కొత్త చీర కట్టుకుని తర్వాత మిగిలిన అందరికీ ఇచ్చింది. పిల్లలు సంబరంగా వాటి మీద ఎగబడ్డారు కానీ లతకేంటో ఆ చీర కట్టుకోవాలనే ఉత్సాహమే లేకపోయింది. త్వరగా కట్టుకోమ్మా, లేకపోతే ఇప్పుడు అది మళ్ళీ ఇంకో గొడవ అవుతుంది అని హెచ్చరించింది మాధవి. కాసేపటి తర్వాత అక్కయ్య ఒకసారి ఇలా వస్తారా అంది లత. లత మనసు ఉడికిపోతుంది. విస్మయం, జుగుప్స, తిరస్కారం లాంటి భావాలన్నీ అందులో కుతకుతలాడిపోతున్నాయి. ఏంటమ్మా ఏమైంది అంటూ వచ్చింది మాధవి, కట్టుకున్న కొత్త చీర అంచులు సరిచేసుకుంటూ. లత మాట్లాడకుండా ఆమె కొంగందుకుని అది విప్పి పరీక్షగా ఆత్రంగా దేనికోసమో వెతకసాగింది. ఏంటమ్మా ఇది తెల్లబోతూ అడిగింది మాధవి, పమిట చెంగు గుండెల మీద నుండి జారిపోకుండా చేత్తో నొక్కి పట్టుకుని. చెప్తానుండక్కయ్య. అబ్బా ఎంతకీ కనిపించడం లేదేంటి అంటూనే కొంగు వెనక్కి ముందుకి తిప్పి చూస్తుండగానే లత ముఖంలో విసుగు మాయమయ్యి సంతోషం తొంగి చూసింది. కాని అంతలోనే ఒకలాంటి విస్మయంతో చిరాకుతో దుందుంలాడుతుండగా ఇదిగో ఇక్కడ ఏముందో చూడు అంది, కొంగు మాధవి ముఖం దగ్గర పెడుతూ. ఏముంది, చీర ధర వేశాడు కాబోలు అని మాధవ్ అంటుండగానే అక్కడికి సుమతి, భారతి వచ్చారు. మొన్నెప్పుడో మన ఆడపడుచు తమ్ముళ్ళకి బట్టల లెక్కలు అప్పగిస్తూ చీరలు ఒక్కొక్కటి 25 రూపాయలు అయ్యాయని చెప్పింది, గుర్తుంది కదూ? సరే మనం అప్పటికింకా చీరలైనా చూడలేదనుకోండి. ఇందాక కొత్త చీర కట్టుకున్నాక యథాలాపంగా కొంగు సవరించుకుంటుంటే సిరాతో చీర మీద వేసింది కనిపించింది. ఇదేంటి చీర ధర 23 రూపాయలైతే ఆవిడ 25 అంది అనుకున్నా. అయినా అనుమానం తీరక పెద్దక్కయ్య గారిని పిలిచాను. ఆవిడ చీర మీద 23 ఉంది. ఇంతలో మీరు వచ్చారుగా, చూడండి వీటి మీద అంతే ఉంది అని లత విస్మయంగా చెప్తుంటే మిగిలిన వాళ్ళు ముగ్గురు కాస్తైనా ఆశ్చర్యపడకుండా అన్నారు. 23 రూపాయల చీరకి ఆవిడ తమ్ముళ్ళ దగ్గర నుండి 25 రూపాయలు వసూలు చేసిందనే కదూ నువ్వు చెప్పబోయేది? నీకు కొత్త గనుక ఇలాంటివన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి. మాకు అలవాటైపోయింది. ఈ 4 చీరల మీద 4 రెళ్ళు 8 రూపాయలే కాదు, పిల్లల బట్టల్లో మా మగవాళ్ల పంచెల చోపుల్లోనూ కలిపి మరో 18 రూపాయలు మిగుల్చుకుని ఉంటుంది ఆవిడ. వింటున్న లతకి కాసేపు నోట మాట రాలేదు. తర్వాత చేదరించుకున్నట్లంది. మీకందరికీ సంగతి తెలుసా? అంటే బావగారికి వాళ్ళకి అందరికీ కూడా తెలుసా? ఏమో, వాళ్ళని ఎవరో అడుగుతాం. ఒకవేళ అడిగినా చీర ధరతో నీకేం పని, నోరు మూసుకుని కట్టుకో అంటారు. ఇంట్లో వాళ్ళకి పండగ బట్టలు కొన్నప్పుడల్లా ఆవిడ 15-20 మిగుల్చుకుంటుంది అని మాధవంటుంటే, అంటే ఆవిడ స్వంత ఖర్చులకి ఎవరి ముందు చేయి చాపనక్కర్లేకుండా ఒక ఏర్పాటు చేసుకుంటుందన్నమాట అంది లత అదోలా. అంతే అనుకోవాలి మరి అంది మాధవి. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయిన లత మళ్ళీ అంతలోనే ఏదో సందేహం వచ్చినట్లు అడిగింది. అయితే అక్కయ్య, ఈవిడ అత్తవారింటి నుండి ఇలా తెగదెంపులు చేసుకుని వచ్చేసింది కదా, వాళ్ళు ఈవిడికి డబ్బేమీ ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తానన్నా ఈవిడే పౌరుషానికి పోయి అక్కర్లేద్దందా? డబ్బు విషయంలో ఆవిడికి అలాంటి పౌరుషాలు పట్టింపులు ఏం లేవు. ఆ మనిషి అంటే నాకు ఇష్టం లేదన్నాను. ఆ డబ్బేం చేసింది? ఆయన చట్టరీత్యా విడాకులు పొందిన భార్యకైనా భర్త తన తాహతను బట్టి ఎంతో అంత ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదేదో ఏ గొడవలు లేకుండా నాకు పారేయండి అందట. నాకు వివరాలన్నీ సరిగ్గా తెలియవనుకో, వాళ్ళు ఇస్తామన్నదే వీళ్ళకి తృప్తిగా అనిపించక ఇంకా ఎక్కువిమ్మని లేకపోతే కోర్టుకి వెళతామని మామగారు పేచీ పెట్టారట. ఆ గొడవల్లో తమ పరువు బజార్లో పెట్టుకోవడం ఎందుకని వాళ్లే వీళ్ళు అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకున్నారట. ఆ డబ్బంతా బ్యాంకులో వేసినట్లున్నారు, వడ్డీ వస్తుంది.
అది కాకుండా మామగారు తన ఆస్తిలో అంటే ఈ ఇంట్లోననుకో ఆవిడికి ఒక వాటా ఇవ్వాలని చెప్పారట. అంటే ఒకవేళ ముందు ముందు తమ్ముళ్ళు ఆవిడ్ని సరిగ్గా చూడకపోతే ఆవిడ ఈ ఇంట్లో తన వాటాలో ఉంటూ అత్తవారిచ్చిన డబ్బుతో తింటుండొచ్చునని. సరే, ఇప్పటి మట్టుకి తమ్ముళ్ళకి ఆవిడ మాటలు శిరోధార్యం. ఆవిడ ఖర్చులన్నీ అంటే తిండి బట్ట వగేరాలన్నీ వీళ్ళే చూస్తున్నారు కదా అంది సుమతి. తిండి బట్ట గడిచిన ఏవో పై ఖర్చులుంటాయి కదా, అవి కూడా ఆ బ్యాంకి వడ్డీ ముట్టుకోకుండా ఈ విధంగా సంపాదించుకుంటుందన్నమాట అంది లత నిరసనగా. తినడానికి కూడా జరుగుబాటు లేని వారు ఇలాంటి వెధవ పనులు చేశారంటే ఏమోలే, పాపం కడుపు కక్కుర్తి మనిషిని ఎంతగైనా దిగజార్చేస్తుంది అని సరిపెట్టుకోవచ్చు. హాయిగా బోలెడు డబ్బు, తమ్ములతో సమంగా ఆస్తి అన్నీ ఉన్న ఈవిడికి ఇదేం బుద్ధి? లతకి సుందరంటే యావగింపు కలుగుతోంది. అలా అనుకు లత. కడుపు నిండా తిండి లేకపోయినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళు లేరంటావా? అలాంటి వాళ్ళు పొస్తులుండడానికైనా ఒప్పుకుంటారు గాని ఇలాంటి పోడు పనికి చచ్చినా ఒడిగట్టరు. మరి కొంతమంది స్వభావ సిద్ధంగానే ఇలా ఉంటారు. వాళ్ళకి ఎంతున్నా తృప్తి ఉండదు. ఎన్ని వెధవ పనులు చేయడానికైనా వెరవరు అంది మాధవి. లత మళ్ళీ ఏదో అనబోతుంటే అటుగా ఎవరో వస్తున్న సవడయ్యి తుపాకీ చప్పుడుకి బెదిరిపోయిన పక్షుల్లా తలో వైపుకు జారుకున్నారు నలుగురు కోడళ్ళు. రేడియోలో నేషనల్ ప్రోగ్రాంలో తన అభిమాన గాయని పాడుతుందని పేపర్లో చూడగానే లతకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మధ్య ఆవిడంతగా రేడియో ప్రోగ్రాంలు ఇస్తున్నట్లు లేదు. ఏ త్యాగరాయ ఉత్సవాల్లాంటి వాటికో ఆహ్వానిస్తే వెళ్లి కచేరీలు చేస్తోంది. అంతటి మహా గాయనిని అస్తమానం ఆహ్వానించి పాడించుకోగల తాహతు అందరికీ ఉండదుగా. అందుకే ఆవిడ ఈ మధ్య హైదరాబాదులో పాడి కూడా చాలా రోజులైంది. ఆవిడ పాట తను విని చాలా రోజులైంది అనుకుంటూ ఎప్పుడెప్పుడు రాత్రి 9:30 అవుతుందా అని ఉదయం నుండి నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంది. ఆ పరధ్యానంలో లతకి ఆవాళ అసలు ఇంటి పని మీదకి మనసు పోలేదు. కనీసం ఒక గంటైనా హాయిగా గొంతు విప్పి పాట పాడుకోవాలని, తన పాటకి పక్క వాయిద్యాలు లేకపోయినా కనీసం తంబూరా శృతైనా ఉంటే బాగుంటుందని ఎంతగానో కోరిక కలిగింది. కాని భయం చేత నోరు విప్పలేకపోయింది. తంబూరా విషయం తలచుకుంటూ ఒకసారి నిస్సహాయంగా నిట్టూర్చింది. పెళ్ళై కొత్తగా అత్తవారింటికొస్తున్నప్పుడు తంబూరా కూడా తెచ్చుకోవాలని లతకి అనిపించలేదు. ఇంట్లో వాళ్ళు సూచించలేదు. కారణం ఏంటంటే ఏదో వారం 10 రోజులుండొచ్చి మళ్ళీ వెడుతుందని అందరూ అనుకున్నారు. కాని కొత్త పెళ్లి కూతురుగా అత్తింట కాలు పెట్టిన లత దాదాపు 5 నెలల తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది. ఆ సరికి అత్తవారింట్లో వాళ్ళ మనస్తత్వం కొంతైనా అర్థం అవడం వల్ల ఆ ఇంట్లో తాను తంబూరా శృతి వేసుకుంటూ తాపీగా కూర్చుని పాడుకునే అవకాశం ఎలాగా ఎప్పట్లో ఉండదని గ్రహించుకున్న లత ఆసారి కూడా పుట్టింటి నుండి తంబూరా తెచ్చుకోలేదు. ఎప్పటికైనా ఈ ఇంట్లో వాళ్ళ మనస్తత్వం, ముఖ్యంగా భర్త మనసు కాస్త మార్చగలగాలి. తాను హాయిగా గొంతు విప్పి పాడుకోగలగాలి అని ఆ సుదినం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది. ఎవరూ లేనప్పుడు ఏ పెరటి చీడీల మీదనో కూర్చుని కాసేపు పాడుకోవడంతో తృప్తి పడకుండా ఒక్కోసారి ఆ రాత్రి భర్త నిద్రపోయేందుకు గదిలోకొచ్చే సమయానికి మెల్లిగా రాగాలాపన చేస్తూనో ఏదో పాడుతూనో కూర్చోవడం మొదలుపెట్టింది. నిత్యం అలా చేయగలిగే ధైర్యం లేకపోయినా అలా అడపాతడపా తన గాన మాధుర్యాన్ని ఆస్వాదించగలిగిన తన భర్తలో క్రమంగా మార్పు రాగలదని ఆ పిల్ల ఆశ. అయితే లత ఆశించినంత సంస్కారం కాని రసికత కాని గోవిందరావులో లేవు. తను లోపలికొచ్చేసరికి మెల్లగా పాడుకుంటూ ఒకలాంటి తన్మయత్వంలో మునిగిపోయిన భార్య వంక అదోలా చూస్తూ, నీకు సంగీతం వచ్చునని నాకు తెలుసులే. ఆ విషయం నేను ఎక్కడ మరిచిపోతానన్నట్లు ఇలా అర్ధరాత్రి అంకాలమ్మకి శివాలన్నట్లు పాట కచేరీ చేయనక్కర్లేదు అను. నీకేం మతిలేదా? ఏదీ కాని వేళ ఎదుయినింది అన్నట్టు ఈ అపరాత్రి వేళ ఈ పిచ్చికళ్ళేంటి అను. విసుక్కొని అప్పటికప్పుడు లత పాట ఆఫ్ చేయించేవాడు. చివరికొకసారి ఉండబట్టలేక లత అడిగేసింది, మీకు సంగీతం అంటే ఇష్టం లేదా అని. ఎదురు చూడని ఈ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియని వాడిలా నుదురు చిట్లించి ఆమె వంక చూస్తుండిపోయాడు గోవిందరావు. అంటే అంత అయిష్టమా, అసహ్యమా? మరైతే పెళ్లి చూపులకి మీరొచ్చినప్పుడు నేను పాట పాడినప్పుడే చెప్పకపోయారా? మళ్ళీ లతే రెట్టించింది రవ్వంత ఆవేశంగా. అప్పుడు ఆ దొలా నవ్వాడు గోవిందరావు. నాకు సంగీతం పట్ల పెద్దగా ఇష్టము అయిష్టము ఏమీ లేవనుకో. అయినా అదంటే నీకెంత పిచ్చుంటుందని నేను అనుకోలేకపోయాను. చాలా మంది ఆడపిల్లల్లాగే పెళ్లి చూపులప్పుడు పాడ్డానికి నేర్చుకున్న పెళ్లి సంగీతం అనుకున్నాను. లతకి ఇప్పుడు ఉడుకుమోత్తనంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆవేశంగా మళ్ళీ ఏదో అనబోయింది. అంతలో అతనే అన్నాడు, ఈ పెళ్లి సంగీతం ఎన్నాళ్ళు నిలుస్తుందో తెలుసా? పెళ్లి చూపులకి పెళ్లికొడుకు వచ్చినప్పుడు, ఆ తర్వాత పెళ్లిలో కాసేపు పాడ్డానికే.
ఆ తర్వాత అత్తవారింటికి వెళ్లి సంసారం బాధ్యత మీద పడ్డాక వాళ్ళని పాడమని ఎవరు అనను అనరు. ఒకవేళ అడిగినా పాడగలిగే స్థితిలో వాళ్ళు ఉండరు. అప్పటికే అంతా మరిచిపోయి ఉంటారు. ఇంట్లో వాళ్ళకి భయపడే లత రేడియో వినడం కూడా తగ్గించేసింది. ఆ వాళ్ళ మాత్రం మరి ఊరుకోలేక అతి తక్కువ వాల్యూంలో రేడియో పెట్టుకుని టేబుల్కి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆనందంగా గాన మాధుర్యాన్ని అనుభవిస్తోంది లత. కళ్యాణి రాగ ఆలాపన సాగుతోంది. లతకి తెలియకుండానే ఆమె గొంతులోంచి కూడా ఆ స్వరాలు ఆలాపనగా వెలువడ్డం మొదలుపెట్టింది. ఆమె ఆలపించిన ప్రతి స్వరం అదే విధంగా ఆలపించాలని ప్రయత్నిస్తూ వయలిన్తో శృతి కలిపి పాడడం మొదలుపెట్టింది. టైము ఎంత గడుస్తోందో అన్న విషయం కానీ, తన గొంతు తనకి తెలియకుండానే స్థాయిని హెచ్చించిన విషయం గాని ఆమెకి కాస్త కూడా తెలియలేదు. తను కూడా ఎప్పటికైనా అలా రేడియోలో పాడగలదా, కచేరీలు చేయగలదా, గాయనిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలదా అని అదొక విధమైన కలల్లో తేలిపోయిందే కాని వాస్తవం గుర్తించే స్థితిలో కూడా ఆమె లేదు. ఇంట్లో కాసేపు పాడితే వినలేని తన భర్త తన చేత రేడియో ప్రోగ్రాంలు ఇప్పిస్తాడా? తను బయటికి వెళ్లి సంగీత సభలో కూర్చుంటేనే తమ ఇంటి పరువు మంటగలిసిపోతుంది అని భయపడే భర్త తన చేత పాట కచేరీ చేయిస్తాడా అని ఆలోచించడానికి ఆమె ఆంతర్యం అంగీకరించడం లేదు. సుందరి గుమ్మంలోకొచ్చిన అలికిడి కూడా లతకి తెలియలేదు. ఆవిడ గొంతు ఖంగుమని వినిపించగానే ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఒక్క క్షణం ఆవిడ అన్నదేంటో అర్థం కాలేదు. అసలామె ఎందుకొచ్చిందో తెలియలేదు. అయినా ఆవిడతో కబుర్లు కని కూర్చుంటే ఆ పాట మిస్ అవుతానేమోనన్న భయంతో మళ్ళీ దృష్టి ఇటు మళ్లించింది. ఎంత పొగరు! ఇంట్లో ఎవరిని నిద్రపోకుండా బయ్యమని రేడియో పెట్టిందే కాకుండా నేను వచ్చాకనైనా అది కాస్త తగ్గించాలన్న జ్ఞానం లేదా నీకు? ఏంటా నిర్లక్ష్యం? అంటూ కోంకరించింది. మీరు కూడా పాట వినడానికి వచ్చారనుకున్నాను. తగ్గించమని చెప్పడానికి వచ్చారా? అసలు బాగా తక్కువలోనే పెట్టానుగా అంటూ లత మరి కాస్త వాల్యూమ్ తగ్గించింది. ఏం నాటకం ఆడుతున్నావే? బిఏ పాస్ అయ్యాను కదా, నీ అంత తెలివైన వాళ్ళు ఇక్కడెవరూ లేరనుకుంటున్నావా అంటూనే రేడియో ఆపేసింది. బెత్తరపోయి లేచి నిలబడిన లత, ఇంత మెల్లగా పెట్టినా మీ గదిలోకి వినిపిస్తుందా అంది. అదంతా నీకు అనవసరం. నేను చెప్పాను, నువ్వు వినాలి అంతే. ఈసారి నువ్వు ఈ రేడియో ముట్టుకోవాలి. నీ పని చెప్తాను. మెల్లగా చెప్తే వినేలా లేవు నువ్వు. ఈ రేడియో నాకు మా నాన్నగారు ఇచ్చింది అనాలనుకుంది లత. కాని తాను ఆ ఒక మాట అంటే సుందరి ఎన్ని వందల మాటలతో సమాధానం చెప్తుందో, ఎంతో గొడవ చేస్తుందో లతకి తెలియంది కాదు. రామాయణంలో పిడకల వేట అన్నట్టు చక్కటి సంగీతం వింటూ పోట్లాడ పెట్టుకోవడం ఆమెకి ఇష్టం లేకపోయింది. అయినా ఆ విషయంలో ఈవిడికింత పట్టుదల ఎందుకు అన్న పట్టుదల కూడా ఆ అమ్మాయిలో తలెత్తింది. అందుకే ఏం మాట్లాడకుండా మళ్ళీ రేడియో ఆన్ చేసింది. ఒక్క క్షణం సుందరి అవాక్కైపోయింది. ఈ నిర్లక్ష్యం, ఈ ప్రతిఘటన ఆమె జీవితంలో అది వరకెప్పుడు చెవి చూడలేదు. ఛీ, మనిషికొక మాట గొడుకొక దెబ్బ అన్నారు అంది అక్కసు పట్టలేక. ఆ మాట నా ఒక్కదానికే అన్న మాట ఏంటి? అందరికీ వర్తిస్తుంది అంది లత అంతకన్నా పీకిగా. దాదాపు సంవత్సరం నుండి అణిగున్న నోరు ఆ వేళ మరింక ఊరుకోను అన్నట్లు మొండికేసింది. ఏంటే, నీకు నాకు పోలికి తీసుకొస్తావా అంది సుందరి కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతూ. ఆ పిల్లని నమలకుండా మింగేయాలని, అప్పడం విరిచినట్లు ఆ పిల్ల ఎముకలన్నీ పొడించేసి వదిలిపెట్టాలని, ఇంకా ఏమేమో చెయ్యాలనుంది. లతకి చటుకున తన పొరపాటు తెలిసొచ్చింది. ఇంకా మాట్లాడటం భావ్యం కాదని తల వంచుకుని రేడియో వింటున్నట్లు నిలబడిపోయింది. సుందరి చిందులు తొక్కుతున్నట్లు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. తనకెంతో అవమానం జరిగిపోయిందని అక్కగారు ఏడుస్తూ వచ్చి చెప్పగానే అసలు కారణమేమిటి అని అడగనైనా అడగకుండా ఒక్క ఉదుటం లేచి గదిలోకి వెళ్ళాడు గోవిందరావు. అసలే అతంది ఆజానుబోహమైన విగ్రహం, 6 అడుగుల పొడవు మనిషి. ఆ కర్ణాంత నేత్రములు అని కవులు వర్ణించే కళ్ళు కాకపోయినా గొంత కళ్ళు, పిల్లి కళ్ళు మాత్రం కావు. వాటిలో పెద్దగా అజ్ఞానం, జిజ్ఞాస లేకపోయినా సాధువుగానే ఉండేవి. అలాంటి వాటిలో ఇప్పుడు క్రౌర్యం, క్రోధం ఎర్రగా పులిమినట్లు అలుకుపోయింది. మనిషి మరి కాస్త పొడుగైనట్లు మరీ ఎత్తుగా ఉన్నాడు. భర్త రూపం చూసి ఒక్క క్షణం బెదిరిపోయింది లత. ఆమె నోటంట మాట రాలనంత నీరసం ఆవహించింది. అతను మరొక అడుగు ముందుకేసి చేయి జాపితే ఆమె చెంప పగలగొట్టగలను అన్నంత దూరంలో నిలబడి, ఏంటే నీ నోరు మహా పొదునుగా ఉన్నట్లుంది? మా ఇంటికే మహాలక్ష్మి లాంటి అక్కయ్యను పట్టుకుని అంతంత మాటలంటావా? నీలాంటి వాళ్ళు మంచి మాటలతో లొంగరు. ఒకసారి లెంపలు వాయి కొడితే దారిలోకి వస్తారు అన్నాడు కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ. శూర్పణఖ మాటలు విని రాముడి మీద కసి తీర్చుకోవడానికని సీతని ఎత్తుకురావడానికి రావణుడు బయలుదేరిన ఘట్టం గుర్తుకొచ్చింది లతకి. రావణుడు రాక్షసుడు, స్వతహాగా దుష్ట ప్రవృత్తి కలవాడు. అందున అతను పగబట్టి కసి తీర్చుకుందాం అనుకుంటుంది ఎవరో పరాయివాడి మీద, అతని భార్య మీద.
కనుక అంతకన్నా మంచి ప్రవర్తన, మంచి మాటలు అతని నుండి మనం ఆశించలేం. కాని ఇదేంటి? ఇతను మంచితనము, వివేకము, విచక్షణ అన్నీ ఉండాల్సిన మానవుడు. అతను శిక్షించాలి అనుకుంటున్నది తన భార్యని. తన చేతులతో ఆమె మెడలో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిని చేసుకున్న స్త్రీని అక్కగారి మాటలు విని కాస్తైనా ముందు వెనక చూడకుండా భార్యని ఇంతలా అవమానించబూనాడంటే అసలు ఆనాటి రావణుడి కన్నా ఎన్నో రెట్లు దుర్మార్గుడు, వివేక శూన్యుడు అనుకుంది లత. లత ఇన్ని ఆలోచించడానికి పట్టింది ఒక్క క్షణమైనా తనకి సమాధానం చెప్పకుండా ముంగిలా తన వంక చూస్తూ ఆమె నిలబడిపోయింది కొన్ని గంటల కాలంలో అనిపించింది. ఆ నిర్లక్ష్యం అతను భరించలేకపోయాడు. మాట్లాడవేం? మరోసారి గద్దించాడు. నేనసలు ఆవిడ్ని ఏమన్నాను అని ఆలోచిస్తున్నాను. నిబ్బరంగానే సమాధానం చెప్పింది లత. చాలే నాటకం. మా అక్కని పశువు గుడ్డు అన్నవట కదూ? అదా? ఆ మాట ఆవిడే నన్ను మొదట అన్నారు. అయితే ఆవిడ అన్న మాటలన్నీ మళ్ళీ తిరిగి అంటావా? నీ అంతరం ఏంతో తెలుసుకుని మరీ మాట్లాడు. అక్క నీకన్నా నాకన్నా ఇంట్లో అందరికన్నా పెద్దది. ఆవిడ కోపంలో ఒక మాట అంటే ఫెడీమని మళ్ళీ అదే మాట నువ్వు అంటావా? అక్కయినా నిన్ను ఊరికి ఎందుకంటుంది? ఏదో తప్పు నీ వల్ల జరిగిపోతే కాస్త మందలించే హక్కు ఆవిడికి లేదా? తనలో తప్పులు పెట్టుకుని ఎదుటివారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అది ఈ కాలపు పిల్లలకి బాగా అలవాటైపోయింది. పసిపిల్లని చీవాట్లు వేసినట్టు అతను అలా మందలిస్తుంటే మరి మౌనంగా ఉండలేకపోయింది లత. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి ముందు. గోవిందు ఒక్క క్షణం త్రొట్టుపడిన వాళ్ళ అయ్యాడు. అంతలోనే నిలదొక్కుని రేడియో పెట్టద్దు అని చెప్పినా వినకుండా అది పెట్టడం తప్పు కదా అన్నాడు. రేడియో వినడంలో తప్పేముంది? మొండిగా అంది. నీ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు. మా అందరి దృష్టిలోనా తప్పే. ఈ విషయం ఇవాళ మొదటిసారిగా నీకు చెప్పడం లేదు. నువ్వు గదిలో పాడుతుంటే విని నేనెన్నిసార్లు వద్దని చెప్పాను. అక్క కూడా చాలాసార్లు చెప్పిందట. అందులో ఉన్న తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకేం లేదు గాని ఇహ నీకిదే ఆఖరి వార్నింగ్. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా గానా భజన చేస్తూ కూర్చోడానికి ఇదేం శనికొంప కాదు. మా ఇష్టాలు, ఈ ఇంటి కట్టుబాట్లు నీకు పెళ్లి చూపుల నాడే చెప్పాం. అన్నింటికి ఇష్టపడి చేసుకుని ఇహ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి రోజుకొక రకం గొడవ చేస్తుంటే భరించడం మా వల్ల కాదు. మాది పరువు మర్యాద కల వంశం, పేరు ప్రతిష్టా కల కుటుంబం. ఆ కాస్త చిన్న విషయానికి ఇన్ని మాటలనాల్సిన అవసరం ఏమిటో లతకు అర్థం కాలేదు. ఇవన్నీ మీకు మొదట చెప్పామా లేదా? రెట్టించాడు గోవిందు. ఇక్కడ రేడియో స్టేషన్ లేదు కనుక నాకు పాడే అవకాశం ఉండదని, అయినా అవి మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పారు. నిజమే. అబద్ధమాడే అలవాటు లతకెప్పుడూ లేదు. సరే, ఆ మధ్య ఇక్కడేమో సంగీత సభలు జరుగుతున్నాయని నువ్వు వెళతానని అడిగితే వీల్లేదన్నాను. గుర్తుందా? ఉంది అన్నట్లు తల ఊగించింది లత. అన్ని జరిగాక అయినా మా ఇంటి పద్ధతులు, మా అభిరుచులు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉంటానండం, అదేమీ అని అడగవచ్చిన వారితో కయ్యానికి దిగడం, ఇది మర్యాద లక్షణమే అనుకుంటున్నావా? నేను బయటికి వెళ్లి మరొకరి పాట వినడానికి, నా పాట ఇంకొకరికి వినిపించడానికి మాత్రమే మీకు అభ్యంతరం ఉంటుందనుకున్నాను కానీ ఇలా ఇంట్లో 4 గోళ్ల మధ్య కూర్చుని మెల్లగా నాలో నేను పాడుకోవడానికి, సన్నగా రేడియో వినడానికి కూడా మీకు అభ్యంతరం ఉంటుందనుకోలేదు. అది కూడా పనికిరాదని నీకు మేము అది వరకే 1,00,000 సార్లు చెప్పాం. మళ్ళీ ఆఖరిసారి ఇవాళ చెప్తున్నాను. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. ఏ కళ పట్లైనా అపరిమితమైన ఆసక్తి ఉన్నవారు దానిని నాశనం చేసుకోవడం ఎంత కష్టమో మీకు తెలీదు. రోషంగా అంది. పోనీ తెలిసేలా చెప్పు చూద్దాం, హేళనగా అన్నాడతను. కళ అనేది ఒక అగ్ని లాంటిది. ఒక విధమైన ఉద్వేగంతో అంది లత. నిప్పుని పిడికెట్లో పెట్టుకుని కూర్చోవడం ఎంత కష్టమో ఒక కళని ఆంతర్యంలో అణిచిపెట్టుకోవడం కూడా అంతే కష్టం. అలాగా అన్నాడతను విక్రంతగా. ఏదో చెప్పాలన్నట్లు అతని ముఖం వంక చూసింది. నిప్పుని నిప్పుగానే ఉంచి పిడికెట్లో పెట్టుకుంటేనే కదా కష్టమంతా. ఆ నిప్పు మీద ఇన్ని చల్లటి నీళ్లు గుమ్మరిస్తే చప్పగా చల్లారిపోతుంది. ఆ మసిబొగ్గుల్ని ఎన్నింటినైనా ఎంతకాలమైనా మనం అలా గుప్పిట్లో పెట్టుకుని ఉండొచ్చు. ఆ తర్కం సందర్భానుసారంగా ఉన్నా కూడా తన విషయంలో ఆ సలహా ఇవ్వడం ఆమె సహించలేకపోయింది. నిరసనగా, నిర్లక్ష్యంగా ఒక చిరునవ్వు నవ్వింది. కళ అనేది భగవద్దత్తమైన ఒక వరం. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి అలాంటి వరం పొందగలిగే అదృష్టవంతులు కాకపోవచ్చు. ఆ కొద్దిమంది అదృష్టవంతుల్లో నేను ఒక దాన్ని అని గర్వపడవలసిన నేను దానిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలో అర్థం కావడం లేదు. అందులోనూ దానివల్ల ఇంకొకరికి ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు. కళ కళ అంటూ ఇలా పడిచెచ్చేదానివి ఆ కళనే పట్టుకుని పోకులాడకపోయావా? ఈ పెళ్ళిందుకు చేసుకున్నావు? నా గొంతుకి గుదిబండ్లా తయారవడానికి కాకపోతే. ఈ పెళ్లి వల్ల బాధపడుతోంది, అయిష్టాల్ని సహిస్తోంది తానే అన్నట్టు మాట్లాడాడు గోవిందు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒక ఆడపిల్ల తన మనసులో మెదిలే ప్రతి కోరికని చంపేసుకోవాలని ఉంటుందనే విషయం నాకు తెలీదు. ఆడదాని మీద మగవాడి అధికారం, శాసనం పూర్తిగా మాసిపోకపోయినా మగవాళ్ల దృక్పథంలో మార్పు వచ్చిందని అనుకున్నాను, ఆశపడ్డాను. అబద్ధమాడకు.
నువ్వు రేడియో గాయనివి కాబోతున్నావని మీ నాయనమ్మ గారు చెప్పినప్పుడే మా అక్క చెప్పింది. అలాంటి పద్ధతులు మాకిష్టం ఉండవని. అప్పుడైనా తెలుసుకోలేకపోయావా? అదేదో ఘనకార్యం అన్నట్లు మళ్ళీ అదే మాట రెట్టించాడతను. విసుగ్గా నొసలు చిట్లించుకుంది లత. అవును, నాది పొరబాటే. నేను రేడియోలోనూ, పబ్లిక్ ఫంక్షన్స్ లోనూ పాడడమే మీకిష్టం ఉండదనుకున్నాను కానీ, ఇలా ఇంటి 4 గోడల మధ్య కూర్చుని కాస్త హాయిగా పాడుకోవడం కూడా మీకు అభ్యంతరం అవుతుందని నేను అనుకోలేదు. నువ్వు మా మాటల్ని, మమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే ఆ తప్పు మాది కాదు. ఇప్పుడే మరోసారి చెప్తున్నాను. నువ్వు పాట పాడడం ఈ ఇంటి ప్రతిష్టకే భంకరం అనుకుంటాం మేము. అంతేకాదు, వేళాపాళ లేకుండా రేడియో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరి నిద్రలు పాడు చేయడం ఇంకోసారి జరగకూడదు. తెలిసిందా? అంటూనే వెనక్కి తిరిగి గది తలుపులు గడియ వేసొచ్చి లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు. చాలాసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయింది లత. ఆ తర్వాత ఆమెకి కలిగిన మొట్టమొదటి కోరిక ఒక్కసారి మనసు తేలికయ్యేలా వెక్కి వెక్కి ఏడవాలని. కాని ఆ ఇంట్లో తనకి ఏడ్చే అధికారం కూడా లేదు అనుకుంటేనే ఆమె కళ్ళ నుండి టపటపా నీటి చుక్కలు రాలి బుగ్గల మీద నుండి జారిపోయాయి. జీవితంలో మొదటిసారి ఆమె భగవంతుణ్ణి ఉద్దేశించి అడిగిన ప్రశ్న, భగవంతుడా, నన్ను ఆడదానిగా ఎందుకు పుట్టించావు అని. పోని పుట్టాను. నాలాంటి దౌర్భాగ్యురాలికి ఆ కళ అనే వరాన్ని ఎందుకు ప్రసాదించావు? పోని అనుగ్రహించావే అనుకో, దానికి మా వారు చెప్పినట్లు ఇన్ని చల్లటి నీళ్లతో ఆరిపేసుకోలేని బలహీనతని నాకెందుకిచ్చావు? ఎందుకు నాలో ఇంతటి తృష్ణని పెట్టావు? ఈ అగ్నికి నేను సమిధలుగా ఏమివ్వగలను? ఈ తృష్ణని నేను ఎలా చల్లార్చగలను? జీవితంలో రాజీ పడ్డం అనేది, మన కోరికలను చంపుకోవడం అనేది ఇంత కష్టంతో కూడుకునుంటుందా? తెల్లవారింది. లతకి తోటి కోడళ్ల ముఖం చూడాలంటేనే ప్రాణం చచ్చిపోతోంది సిగ్గుతో. మిగిలిన వాళ్లతో, ఆఖరికి తన భర్తతో అయినా సరే మాట్లాడాలంటే అదొకలాంటి అసహ్యంతో అణువణువు ఎదురు తిరుగుతున్నాయి. ఇక ఈ ఇంట్లో తాను ఉండలేనేమో అనిపించసాగింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కొంపలో నుండి బయటపడాలని ఆమె మనసు కొట్టుకులాడసాగింది. అలాగే ముభావంగా ఒక వారం రోజులు గడిపింది. ఈలోగా లతని మామూలు మనిషిని చేయడానికి తోటికోడళ్లే చాలా ప్రయత్నించారు.